అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. ఉత్తరాయణ శిశిర్ఋతు పాల్గుణ మాస శుక్లపక్ష త్రయోదశి ప్రస్తుతం తదుపరి చతుర్దశి మఖా నక్షత్రం. ఈరోజు విశేషమైన రోజు బుధవారం. మనమందరం కూడా ఈరోజు ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా ఈ నామాన్ని జపించడం వలన మనకి ఏకాగ్రత పెరుగుతుంది, చేసే పనిలో మనకి జ్ఞానం వృద్ధి చెందుతుంది, మరియు కోపం తగ్గుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, జీవితంలో కన్ఫ్యూజన్ లేకుండా నిర్ణయాలు స్వీకరించవచ్చు. రామ అంటేనే ఆనందం, ఇక రామ అంటే వెలుగు, ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందుకే సీతారామాయ నమః అంటే మనం ఏదైనా భారీ ప్రమాదంలో ఉంటే దాని నుంచి బయటికి తీసుకొచ్చే వెలుగులాగా మనకి తెలుస్తుంది, అనుభూతి పొందవచ్చు. మన భక్తి భావనతో ఈరోజు మంత్రబలంలో ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో మన ఎదుగుదల ఎంత ఉంటుందో అంత మనం తగ్గి జీవితాన్ని నడపాలంట. అంటే జీవితంలో ఆర్థికంగా మరియు మానసికంగా జ్ఞానంతో ఎన్ని విధాల మనం అభివృద్ధి అవుతామో, అభివృద్ధి అనేది ఎంత పెరుగుతుందో అంత మానవీయత దృష్టిలో తగ్గి నడవాలి అనేది అర్థం. అలా జీవితంలో మనం అభివృద్ధి చెందామని నిదానంగా అహంకారం పెంచుకోవడం, ఇక అహంకారంతో మనం ఇతరులతో అనుచితంగా నడుచుకుంటూ ఉంటే ఆ అభివృద్ధికి మనమే నిప్పు వెలిగించుకున్నట్టు అని అర్థం. అందుకే జీవితంలో ఎంత అభివృద్ధి చెందుతామో అంత మన జీవితంలో తగ్గి జీవించాలి. అది మానవీయత ఉత్తమ దృష్టి అని అర్థం. ఇక ఈ విధానంగానే మన జీవితంలో మనము తల్లి తండ్రి మనల్ని ఎంతో కష్టపడి పోషించి పెద్దోళ్ళని చేస్తారు. అవును కదా, వాళ్ళు ఎంత కష్టపడతారు మన కోసం, ఎంత శ్రమించి ఉంటారు మన కోసం, ఎన్ని బాధలు అనుభవించుంటారు మన కోసం. ఎప్పుడైనా మన తల్లి మన తండ్రి మనం ఏడవకూడదు అని చెప్పి ఎంత కష్టాలైనా భరిస్తూ ఉంటారు. నిద్రపోతూ ఉండేటప్పుడు వెళ్ళి పనులన్నీ ముగించుకొని మళ్ళీ లేచిన వెంటనే ఆ ఒక తల్లి వచ్చి తన బిడ్డని చేతిలో ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆ పిల్లలకి చిన్న వయసులో జ్వరమో తలనొప్పో ఏదైనా చిన్న ఒక ఆరోగ్య సమస్య వచ్చినా వాళ్ళు భోజనాలు తినడం మానేసి వాళ్ళు పిల్లలకి చక్కగా కాపాడుకుంటారు. అలా చిన్న వయసు నుంచి మన తల్లి తండ్రి ఎంతో సాక్రిఫైస్ చేసి ఉంటారు. మనకి మంచి బట్టలు కావాలి అని వాళ్ళు మంచి బట్టలు వేసుకోవడం కొనుక్కోవడం మానేస్తారు. మనకి మంచి వస్తువులు కావాలి అని మనకి పిల్లోడికి కొడుక్కి మంచి మొబైల్ కొనిపెట్టి ఆయన ఆపరేట్ చేయడానికి రాని మొబైల్తో ఉన్నట్టే ఉపయోగిస్తూ ఉంటారు. ఎంతో మంది ఇళ్లలో పిల్లలు గొప్పోళ్ళు అవ్వాలి, మంచి స్థాయిలో ఉండాలి అని ఎంతో కృషి చెంది వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల ముందు తలదించకూడదు అని వాళ్ళ కష్టాల్ని దాచిపెట్టుకొని పిల్లల్ని కష్టపడి పెంచుతారు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎటువంటి పరిస్థితి అంటే, పెద్దోళ్ళు అయ్యారు కానీ తల్లి తండ్రి తల వంచి బతికే పరిస్థితి పిల్లల ముందు జరుగుతుంది ఈ కాలంలో. ఒక తండ్రి అమ్మ చిన్న వయసు నుంచి నేను ఎన్నో వదులుకొని నిన్ను పెంచి పోషించాను, నా జీవితంలో చిన్న కోరిక నువ్వు తీసుకునే నిర్ణయం నాకు అనుచితము అనిపిస్తుంది,
ఆ కోరికని వదులుకోలేవా అమ్మా అని అడిగితే అప్పుడు కూతురు అంటుందంట, పెంచి పోషించింది మీ కర్తవ్యము, జీవితంలో ఎలా బతకాలి అనేది నాకు ఇక తెలుసు, దీన్ని వదులుకోలేను నాన్న అని తండ్రికి చెప్తుందంట. ఆ మాట వినంగానే ఆ తండ్రి ఆలోచన ఎలా ఉండేదంటే, నా జీవితంలో నేను ఏ తప్పు చేసి ఉంటే నాకు ఇలాంటి కూతురు ప్రాప్తించింది అని ఆలోచనలో పడ్డారంట. అంటే ప్రతి తల్లి తండ్రికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, మనం ఏం తప్పు చేసింటే ఇటువంటి పిల్లలు జన్మించారు, ఎందుకు ఇలా అయింది అని ఎంతో మంది ఇటువంటి విషయాల్లో కన్ఫ్యూజన్ లో ఉంటారు. అంటే దీని అర్థం పిల్లల్ని కనడం తప్ప అని కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఆలోచనలు వచ్చేస్తాయి. పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, లేదా మీరు చిన్న వయసులో ఇటువంటి పరిస్థితులు వచ్చిండొచ్చు, మన ఇళ్లలో జరిగి ఉండొచ్చు, మనం చూస్తూ ఉండొచ్చు. ఒకటే, మన జీవితంలో మనం పిల్లలు కని మనం తప్పు చేశాము అని ఆ తల్లి తండ్రికి అనిపించింది అంటే అప్పుడు మీరు బతుకున్నా చనిపోయినట్టే. అదే విధానంగా పిల్లలు మా తల్లి తండ్రికి ఎందుకు ఈ కడుపులో పుట్టామా మేము అని వీళ్ళు అనుకుంటే మీరు అదే రోజు స్వర్గస్థులు అయినట్టే. అందుకే జీవితంలో అటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. మన కోసం ఎంతో శ్రమించి మన బాగు కోసం ఎంతో కష్టపడి మన నుంచి పెద్దవాళ్ళని చేసింటారు. వాళ్ళకి జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి అంతే. అదే పరమసత్యం. కానీ దీన్ని మానేసి వేరే విధానంగా ఈ కాలంలో చాలా వరకు ఎటువంటి ఉపదేశాలు ప్రారంభమయ్యాయి అంటే మృగాలుగా బతకండి అనిస్తున్నారు డైరెక్ట్ గా. మృగాలు అంటే అడవిలో పిల్లల్ని కనేసి అవి పెద్దోళ్ళని వదిలేస్తాయి, అవిటి ఇంకా అవి ఇష్టం అంతే. అలా మీరు కూడా కనేసి వదిలేయాలి అని ఒక గురువు చెప్తున్నాడు. మరొక గురువు ఏం తెలియచేస్తున్నా అంటే అమ్మా నాన్న మిమ్మల్ని కన్నారు, తర్వాత మీరంటే మీరు బతకాలి, వాళ్ళని చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళు చూసుకోవాలంటే అది బిజినెస్ అయిపోతుంది. మిమ్మల్ని కనేసిన తర్వాత మీ ఆనందం మీ ఇష్టం, వాళ్ళని చూసుకోవాలి అని ఎక్కడ రూల్ లేదు, వాళ్ళు పోషించాలని ఎక్కడ రూల్ లేదు. అలా రూల్స్ పెట్టుకొనేస్తే ఈ జీవితం ఎందుకు అవుతుంది? అలా అవ్వదు కదా, కర్మ అలా ఉండదు కదా అని ఒక గురువు బోధన చేస్తూ ఉంటే ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరికి ఏం కావాలో దాన్ని వెతుక్కొని కుటుంబాల్లో సఖ్యత లేకుండా పోతుంది. జీవితంలో అర్థం చేసుకోండి, జ్ఞానంతో కావచ్చు, ఐశ్వర్యంతో కావచ్చు, వయసుతో కావచ్చు, మన పెద్దోళ్ళు అయినంత మనం కాస్త తగ్గి నడవడం అలవాటు చేసుకుంటే అందరినీ మనము గౌరవించవచ్చు, అందరూ కూడా మనల్ని గౌరవిస్తారు. ఈ చిన్న మాట వెనుక ఇంత పెద్ద అర్థం ఉంది, మీరే తెలుసుకోండి. ఇక ఈ రోజు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియచేస్తున్నది, రేపు హోలికా దహనం అనేది ఉంది. ఇది మన సంప్రదాయం. రేపు హోలికా దహనం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి పౌర్ణమి, హోలీ పర్వదినం. రేపేంటి హోలికా దహనం అంటే హిరణ్యాక్షుడు, మనకందరికి తెలుసు హిరణ్యాక్షుడు రాక్షస వంశస్థుడు. అతను హరి విరోధి, అందువలన అతనే నేనే భగవంతుడు అనుకుంటాడు కృతయుగంలో. ఆ సమయంలో అతని కొడుకు ప్రహ్లాదుడు అతన్ని ఎన్ని పరీక్షలు పెట్టినా, అతనికి ఎంత హింసించినా అతని జీవితం అంత్యం కాలేదు అని అప్పుడు తన చెల్లెలి సహాయం తీసుకుంటారో ఆ చెల్లెలి పేరే హోలిక అని అర్థం. ఆ హోలిక తను ఏం చేస్తుందంటే తనకి అగ్నిస్తంభనము అనే ఒక శక్తి ఉంటుంది. అటువంటి అగ్నిని అది ఎటువంటి ప్రమాదాలు లేకుండా రక్షించుకునే వస్త్రాల్ని ధరించుకొని దానిపై ఆ ఒక్క భక్త ప్రహ్లాదుని కూర్చొని అగ్నిని సృష్టిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ నారాయణ భక్తుడై ఉండడం వలన ఆ భగవంతుని అనుగ్రహంతో ఆ ఏదైతే హోలిక వస్త్రాలు ఉంటాయో తను కాలిపోకుండా ఆ వస్త్రాలు ఇతనిపై వచ్చి ఆ హోలిక దహనమైపోతుంది. అంటే దాని అర్థం చెడు కాలిపోయేదానికి ప్రతీక, ప్రకృతిలో చెడు వెళ్ళిపోవడానికి ప్రతీక అని అర్థం. అందుకే రేపు విశేషంగా రైతులు కూడా హోలీ దహనం చేస్తారు. ఆ ఒక గుర్తుగా పెట్టుకొని రేపు ఉదయాన్నే మన ఇంట్లో ఏం చేస్తాడంటే చిన్నగా ఇంటి బయట పేడ పిడక లేదు అంటే ఈ సంహితులు అంటాం కదా, అటువంటి వాటిని 3 రకాల నూనె పోసి దానికి నిప్పు పెట్టి ఇంటి సింహద్వారానికి దృష్టి తీసి ఇంటి బయట బాండ్లీ లేదా ఏదైనా ఇనుపు దాంట్లో కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత అది బూడిద అయిపోయిన తర్వాత దాంట్లోకి కాస్త నల్లగా మసి తీసి ఇంటి సింహద్వారానికి మరియు అందరు నుదిట్లో పెట్టుకుంటారు. దీని అర్థం ఏంటంటే మాకు చెడు దూరం అయ్యింది, ఇక సంతోషం జరుగుతుంది. అంతేకాదు ఇది ప్రకృతిలో మార్పు అని అర్థం. అలా రేపు హోలికోత్సవం అని ఆచరిస్తారు.
హోలికా దహనము అని ఆచరిస్తారు. మరియు ఎల్లుండి పౌర్ణమి గడియల్లో విశేషంగా రాధాకృష్ణలు బృందావనంలో ఆచరించిన హోలీ పర్వదినం అని ఆచరిస్తారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. మరియు అంతేకాకుండా రేపు కామదహనం అని ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు సాక్షాత్ పరమేశ్వరుడు ధ్యానంలో ఉండిపోయి ఉంటాడు. ఆ ధ్యానం భంగమైతే బయటకు వచ్చి పార్వతీదేవిని వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరికి జన్మించిన కార్తికేయ నుంచి ఒక రాక్షస అంత్యం అనేది జరగాలి. కాబట్టి ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు తన ధ్యానంలో ఉండిపోయి ఉంటాడు. ఆ ధ్యానాన్ని ఎవరైనా ధ్యానం నుంచి బయటికి తీసుకురావాలి. ఇక కాముడు అంటే రతి మన్మథులు అని అర్థం. వాళ్ళు నృత్యం చేసి చెరుకు బాణాన్ని వాళ్ళపైన వదిలిన రోజు. మరియు ఆ శివుడికి ఆగ్రహం వచ్చి త్రినేత్రంతో అంటే మూడో కన్నుతో ఆ దృష్టి పడడం వల్ల ఆ ఒక కాముడు దహిస్తాడు. దహించిన తర్వాత తన భార్య రతి, ఇది లోక కళ్యాణం కోసం మేము చేసినది, ఇది దేవతల కళ్యాణం కోసం మేము ఆచరించినది. ఇంద్రుడు దేవతలు విన్నపంతో మేము ఇలా వచ్చి ఇలా చేశాము, కానీ నా భర్తని నేను కూలిపోయాను, నేను ఏం చెయ్యాలి భగవంతుడా అంటే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే వాళ్ళకి వరప్రసాదాన్ని ఇచ్చిన రోజు. ఈ రోజు ఎవరైతే కామదహనం చేస్తారో వాళ్ళల్లో మీరు ఉంటారు. అంతేకాకుండా వాళ్ళల్లో ఉన్న అంధకారాన్ని మరియు కామ క్రోధ లోభ మోహ మత మత్సర్యాలని దూరం చేసి వాళ్ళలో ఉన్న ఆనంద రూపంగా మీరు వాళ్ళల్లో జీవిస్తారు అని ఆ ఒక పరమేశ్వరుడు వాళ్ళకి వరప్రసాదాన్ని ఇచ్చింటారు. అవన్నీ కూడా రేపు జరుగుతాయి. ఒకవైపు హోలికా దహనం, మరోవైపు కామదహనం. ఇవంతా అయిన తర్వాత ఈ దేవతలందరూ కలిసి హోలీ పర్వదినాన్ని ఆచరించినది పౌర్ణమి, అది ఎల్లుండి. దాన్ని విశేషంగా మనం కూడా ఆచరిద్దాం. ఈ రోజు తారాబలం నిత్య నక్షత్రం మఖా నక్షత్రం. ఇంకా 27 నక్షత్రాలకి ఎటువంటి తారాబలం, ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి అదృష్టమో తెలుసుకుందాం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి జన్మ తారా. వీరికి ఈ రోజు కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్త ఉండాలి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి పరమమిత్ర తార. ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. ఈ రోజు మీరు ప్రయత్నిస్తే ఏ పనులైనా జరుగుతాయి, శ్రమించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వీరికి మిత్రతార. ఈ రోజు శత్రువులు కూడా మిత్రులు అయిపోతూ ఉంటారు, జరగని పని కూడా జరిగిపోతూ ఉంటుంది. అలా ఈ రోజు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకోండి పొందగలరు. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి నైదవతార. ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించాలి. అనవసరమైన అపవాదాలు ఇందులో వచ్చేస్తుంటే జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార. ఈ రోజు అంటే సాధక తార మంచిదే, కానీ శ్రమం ఎక్కువ ఉంటుంది, కానీ మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, కష్టపడండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార. కోపం ఎక్కువ, ద్వేషం ఎక్కువ, చిన్న చిన్న విషయాలు పెద్దగా అయిపోతుంటాయి. ఈ రోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో కాస్త ఇబ్బంది పడుతుంది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి క్షేమతార. ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజు మీరు ఏమనుకున్నా కూడా అందులో ప్రత్యేకంగా మీదైన గౌరవం, మీదైన స్థానం, మీదైన శుభం కూడా జరుగుతూ ఉంటుంది. దాని నుంచి ప్రయత్నించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి విపత్తార. ఆపదలు, కాస్త జాగ్రత్త వహించండి. ఈ రోజు విపత్తారులో ఏదైనా డ్రైవింగ్ చేసినా, లాంగ్ జర్నీ వెళ్ళినా దానివల్ల మనకి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం రోజు సంపద తార. ఈ రోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఏదైనా కొనుగోలు చేయొచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అత్యంత లాభదాయకమైన రోజు. ఈ రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. మనం ఇల్లు నిర్మాణం చేస్తాము, లేదో కొత్త ఇల్లు కడతాము, లేదో రెంట్ హౌస్ లో ఉన్నవాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్తాం. కానీ అటువంటి ఇళ్ళకి చేంజ్ అయినప్పుడు మనకి ఏదైనా సింహద్వారము మనకి అచ్చ రాకుండా ఉంటే, మన జన్మ జాతకానికి రాంగ్ డైరెక్షన్ లో ఏదైనా ఉంటే ముందుగా విరోధము ఎక్కువ అవుతూ ఉంటుంది.
ఆ ఇంటికి అతిథులు ఎవరూ రారు, బంధువుల్లో విరోధం ఎక్కువ అవుతుంది, మరియు ఆ ఇంట్లో ఉన్న జనాలకు కూడా ఆకర్షణ బలం తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు తెలియకుండానే అందరితో శత్రుత్వం, వైరత్వం ఇటువంటివి పెరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా గృహప్రవేశం చేసిన తర్వాత, వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత బంధువుల్లో లేదో అనుకోకుండా స్నేహితుల్లో ఏదైనా గొడవలు ఏర్పడ్డాయి అంటే ఖచ్చితంగా రాంగ్ డైరెక్షన్ ఇంట్లో ఉన్నాము అని అర్థం. అటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే మనము ఆ ఇల్లు ఖాళీ చేయాలి, లేదో ఆ ఇంట్లో ఖచ్చితంగా మీరు శ్రీవాస్తు యంత్రాన్ని ఆ ఇంట్లో పెట్టండి. ఈ వైబ్రేషన్ వల్ల దాని ప్రభావం చూపించి ఖచ్చితంగా ఆ సమస్యలను తగ్గిస్తుంది. రేపు గురువారం చతుర్దశి, ఎలాగో రేపు పొద్దునే ఓలికా దహనాన్ని మీరు చేయండి అని చెప్పాను. కొన్ని సమ్మితలు, రావి సమ్మితలు లేదా పనస ఇటువంటివి ఏదైనా కడ్లు తీసుకోండి. ఆ వేది దొరకలేదు అంటే మామిడి చెట్టు ముక్కలైనా కొన్ని తీసుకోండి, లేదు అంటే కొబ్బరికాయని కొట్టి దాని వెనుక చిప్పులన్నా తీసుకోండి. నూనె పోసి నిప్ప పెట్టి దానికి ఏదో విధానంగా 3 రకాల 5 రకాల నూనె పోసి ఇంటి బయట నిప్పు పెట్టి ఇంటికి దృష్టి తీసి బయట పెట్టేయాలి. తర్వాత దాంట్లో ఉన్న మసిని తీసి ఇంటికి నుదుట్లో అందరూ పెట్టుకొని స్నానం చేయాలి. ఇలా రేపు ఉదయాన్నే చేస్తే ఓలికా దహనం అయ్యింది అని అర్థం. దీన్ని ఎలాగైనా మీరు చేస్తారు. కానీ ఇది అయిన తర్వాత రేపు ఉదయం మన ఇంట్లో గోమయం, గోమూత్రం ఉంటే కాస్త గోమూత్రాన్ని నీళ్ళలో కలిపి ఇల్లంతా ప్రోక్షించండి. దేవుడి గదిలోనూ ప్రోక్షించి దేవతలకు అన్నిటికీ కూడా చక్కగా అభిషేకం చేసి గంధము, దేవతల నోటిలో గంధం అలంకరించి కుంకుమ పెట్టి రేపు భక్తి శ్రద్ధతో పూజించి పెరగన్నము లేదు అంటే ఉప్పు లేని నిమ్మ పులిహోర నైవేద్యం పెట్టి ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఇంటికి స్థానబలము పెరుగుతుంది, దేవతాకర్షణ పెరుగుతుంది, మరియు బ్రహ్మహత్య, బ్రహ్మపాతకాలు, ఇంట్లో అంటుముట్టు దోషాలుంటే వాటి ప్రభావం తగ్గుతాయి. ఈరోజు బుధవారం సాయంత్రం మన దగ్గరలో ఎక్కడైనా ఈరోజు మఖా నక్షత్రం ఉంది. ఈ రోజు దగ్గరలో రామాలయం ఎక్కడైనా ఉంటే అక్కడ వెళ్లి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి వస్తే పితృదోష ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు పితృదోషం వల్ల సంతాన లోపం, ఏదో పితృదోషం వల్ల వంశాభివృద్ధి లేదు అంటే ఈ రోజు పితృ నక్షత్రం అందువల్ల రాముని వారు దర్శనం చేసుకువస్తే ఖచ్చితంగా పితృదోష ప్రభావం తగ్గి సత్సంతానం ప్రాప్తిస్తుంది. పితృదోషం ఉన్నవారు రామాలయాన్ని దర్శనం చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452344, 040682766622.